లాభం లేదు, నువ్వు చర్చికి వెళ్ళి కూడా లాభం లేదు అని అంటున్నారు కదా, బాధపడుతున్నావు కదా. రోజు నా ప్రభు సెలవిస్తున్నాడు, నేను నీతో నా నిబంధన స్థిరపరుస్తాను, నేను నీకు చేస్తానన్న కార్యాలు చేస్తాను. నమ్మితే చాలు, నమ్మితే చాలు, నమ్మితే చాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన. ఎంత గొప్ప దేవుడవు నాయనా, ఎంత గొప్ప దేవుడవయ్యా. మనుషులతో ఏం చెప్పుకోలేక, మనుషులు బయటికి వెళ్ళి నేను కనబడితే ఏమన్నా అంటారేమని నువ్వు అనుకుంటున్నావు. ఈరోజు నా ప్రభు అంటున్నాడు, చాలు బిడ్డ, నువ్వు పెట్టిన కన్నీరు చాలు, నువ్వు పెట్టిన కన్నీరు చాలు. నీ కన్నిటికి ప్రతిఫలం నేను చూస్తాను, నీ కన్నిటికి ప్రతిఫలం నేను ఇస్తాను. యేసయ్యా నీకు స్తోత్రాలు. దర్శించండి, దర్శించండి, దర్శించండి. బిడ్డను దర్శించండి నాయనా, ఒక్కొక్క బిడ్డను దర్శించండి, దర్శించండి. మీరు కార్యాలు చేసి మహిమ పొందమని. బలమైన పరిశుద్ధాత్మ దేవా, ఈ స్థలంలో మీరు సంచరించినందుకు మీకు స్తోత్రాలు, ఈ స్థలమును మేము సంచరించినందుకు స్తోత్రాలు. ఓ స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఒక బలమైన ఆత్మ 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 సంచరిస్తూ ఉంటున్నదా నీ మనస్సులో కోరుకోనికి ఏది కావాలి? ప్రభు నీ పక్కన నిలబడ్డాడు. ఇప్పుడు ప్రభు ఒక శక్తి నిన్ను తాకుతుంది, ఓ శక్తి నిన్ను తాకుతుంది. ఈ సమయంలో ఓ శక్తి నిన్ను తాకుతుంది. స్తోత్రం, 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 స్తోత్రం. ఏది నువ్వు జరగదనుకుంటున్నావో, ఏది నువ్వు జరగదనుకుంటున్నావో, ఏది నువ్వు జరగదనుకుంటున్నావో, ఏది నువ్వు పొందుకోవాలి నేను అనుకుంటున్నావు, నా ప్రభు దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా ప్రభు వైపు మాత్రమే చూడు, నా ప్రభు వైపు మాత్రమే చూడు. స్తోత్రాలు, 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 స్తోత్రం. ఎంత గొప్ప దేవుడవు నాయనా, ఎంత శక్తిమంతుడవు నాయనా. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ఈరోజు నువ్వు ధన్యకరమైన జీవితాన్ని అనుభవించడానికి స్థలానికి వచ్చావు. ఇక నువ్వు చేయబోతుందల్లా నా ప్రభు సఫలపరచబోతున్నాడు. గడిచిన దినాల్లో నెమ్మది లేకుండా జీవించవేమో. నా ప్రభు అంటున్నాడు ఈరోజు, నేను నీకు నెమ్మది కలగజేస్తాను, నేను నీకు క్షేమము కలగజేస్తాను, మనుషుల్లో నీకుండిన అవమానము నేను తొలగిస్తాను. నమ్ము, చాలంతే, నమ్ము, నమ్ము, నమ్ము. నువ్వంతే నమ్ము. ఇక ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. స్తోత్రాలు, స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడవు నాయన, ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత గొప్ప దేవుడవు తండ్రి. మాకు చాలిన దేవానికి స్తోత్రాలు, మాకు చాలిన దేవానికి స్తోత్రాలు. ఇక ఏ మనుష్యుడు మాకు అక్కర్లేదయ్యా, ఏ మనుష్యుడు మాకు అక్కర్లేదు. నువ్వు ఉంటే చాలు నాయన, నువ్వు మాతో ఉంటే చాలు, నువ్వు మాతో ఉంటే చాలు, నువ్వు మాతో ఉంటే చాలు. ప్రార్థన చేసుకున్నాం, చిన్న ప్రార్థన. ఆత్మదేవుడు దర్శించి మనందరితో మాట్లాడేందుకు చిన్న స్తుతి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం, 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 స్తోత్రం నాయనా. స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు నాయన. జీవము గల తండ్రి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నీతిమంతుడా, యథార్థవంతుడానికి స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, స్తుతి ప్రార్థన నుంచి నాయనా, అయ్యా, ప్రారంభం నుంచి ఇంతవరకు నువ్వు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నువ్వు చేసిన మేలను బట్టి నీకు స్తోత్రాలు, నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రములు నాయనా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నాయనా, యెహోవా దర్శించు కాలము ఒకటి ఉండెను అన్నట్టు ప్రభా, నువ్వు దర్శించే కాలమును మాకు చూపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు చేసిన మేలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోవద్దన్నట్టు ప్రభా, మా పట్ల నీవు ఉన్నందుకు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము చేస్తున్న ప్రార్థనలో నువ్వు దాటిపోవడానికి వీల్లేదు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన.
నీ ప్రేమతో నీ కృపతో బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. అయా పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు నాయన. అయా స్తుతి ఆరాధనలో నువ్వు తోడుగా ఉన్నందుకు, బిడ్డలు దర్శించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి నీకు వందనాలు. ఎవరెవరి పట్ల నీ కార్యాలు చేయాలని నువ్వు ఉద్దేశించుకున్నావో అట్టి కార్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మానవుని తలంపులు వ్యర్థము నాయన, నీ తలంపుల ఫలితము నాయన. సహాయం చేయి తండ్రి. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ సేవకుడు నిలబడి వాక్యం చెప్పనంటుండగా నోటికి బూరగా ఉండి మాట్లాడుదుగా కానీ ప్రార్థన చేస్తూ అయ్యా నీ సేవకుని బలమైన ఆత్మతో నింపు నాయనానికి స్తోత్రాలు తండ్రి. నీ ఆత్మ ఫలాలతో నింపుమని ప్రార్థన చేస్తూ ఆ ఇతరులకు పంచి పెడుతుండగా ప్రతి ఒక్కరు భుజించలాగిన సహాయం చేయ ప్రభానికి స్తోత్రాలు నాయన. అయ్యా నిన్ను చూసే కన్నులు, నిన్ను పిలిచే పెదవులు దయచే ప్రభానికి స్తోత్రాలు నాయన. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆత్మ కలిగి మేము నీ ఆత్మను పొందుకొని ఆత్మలో నీలమయ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. ఈ సన్నిధిలో నీవు ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ కొద్దిసేపు నీ సేవకుడు నిలబడి వాక్యం చెప్పనంటుండగా నీ ఆత్మ ఫలాలతో నింపి, నీ అభిషేకంతో నింపి వచ్చిన ప్రతి బిడ్డతో మాట్లాడదుగా కానీ ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు నజరేయుని నామమున స్తుతించి ప్రార్థించడి వేడుకుంటూ పొందినాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం అందరం. దయచేసి అందరం కూర్చుందాం. కొంచెం ముందుకు వచ్చి కూర్చోండి, ఇబ్బందిగా ఉండకుండా. ఈ మధ్యలో స్థలం ఉంది కదా అమ్మా, కొద్దిగా ముందుకండి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. మంచిది, రండి ముందుకు వచ్చేసాను. వెనక వచ్చే వాళ్ళు వెనక కూర్చుంటారు. ఆత్మదేవుని స్పర్శ, బలమైన స్పర్శ కనులారా చూసే కృపదేవుడు మనకు అనుగ్రహించాడు. ఉన్న స్థలంలో అలాగే ప్రభువును మహిమపరుస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జూలై మాసానికి ప్రభువు అనుగ్రహించిన వాగ్దానము, నేను నీతో నా నిబంధన స్థిరపరచెదను. నీతో నా నిబంధన స్థిరపరచెదను. ఈ వాగ్దానాన్ని ఈ రోజుతో జూన్ మాసం ముగించబడుతుంది. ఇక రేపటి నుంచి జూలై మాసంలో అడుగు పెట్టబోతుండగా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. వాక్యానికంటే ముందు నేను ఒక విషయాన్ని చెప్తున్నా. వాక్యంలోనికి వెళ్దాం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము మొదటి 3-4 వచనాలు. ఈరోజు నీ జీవితంలో ప్రశాంతంగా ఉండాలని నీవు అనుకుంటున్నావా? నెమ్మదిగా ఉండాలని నీవు ఆశపడుతున్నావా? అయితే నీవు చేయవలసిన పని అర్థమైందా? చదవరే ఎవరు? రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసెను. కనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగం నీది. ఈ మాటలు ధ్యానించడానికి వినడానికి నీ బిడ్డలుగా మేము ఉంటుండగా చదవబడిన నీ మాటలు మాతో సూటిగా మాట్లాడి పరిశుద్ధమైన లేఖనములో నుంచి సత్యాలు మాకు నేర్పించుమని ప్రాణాత్మ దేహముతో లొంగిపోతున్నాను తండ్రి. నీ వాక్యం ఎదుట మాకు కావలసిన మాటలు మీరు మాట్లాడమని ఇప్పటి వరకు సంఘ క్రమాన్ని నడిపించిన దేవా, ఇక ముందు కూడా ఉండి నడిపించి ఒక్కొక్కరికి కావలసిన మాటలు మీరు అందించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను
అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను అనుకున్నాడంట, నా జీవితం ప్రశాంతంగా ఉండాలి, నేను నా జీవితము, నా కుటుంబ జీవితము నెమ్మదిగా ఉండాలి అని ఆశపడ్డాడంట. ఆశపడ్డట్లనే చూడండి, ఇతనుకున్న కొన్ని లక్షణాలు నేను చెప్తా. ఈ నయమాను అనే వ్యక్తి జయము కలిగినటువంటి వాడు. రెండోది, యజమాని దృష్టికి ఘనుడైన వాడు, యజమాని దృష్టికి దయ పొందినవాడు. అతడు మహాపరాక్రమశాలి. ఎన్ని గుణాలు ఉన్నాయి ఇతనిలో? ఎన్ని గుణాలు ఉన్నాయి నేను చెప్తా. జయం పొందాడు, తర్వాత యజమాని దృష్టికి ఘనుడై ఉన్నాడు, యజమాని దృష్టికి దయ పొందినవాడై ఉన్నాడు, అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కానీ మొదటిగా సైన్యాధిపతి. ఎన్నున్నాయి ఇతనికి? సైన్యాధిపతి, దయ పొందినవాడు, జయము పొందినవాడు, పరాక్రమశాలి, ఘనుడైన వాడు. 5 లక్షణాలు కలిగి ఉన్నాయి. కానీ అతడు కుష్ఠరోగి. ఏంటంట? నయమాను అనే పేరుకి అర్థం తెలుసా? చక్కగా కూర్చోరు. నయమాను అనే పేరుకి అర్థం తెలుసా? ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత. నయమాన్ అంటే ఏంది అర్థము? లేదా బ్యూటీ, అందమైన వాడు. ఇప్పుడు సముద్రం చూడండి, అలలు లేనప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అది అలలు వచ్చిందనుకో తిప్పకపోతుంది అన్నిటిని, ఏదాన్ని వదలదు. ఒక్కసారి అలా వచ్చిందంటే తిరిగి మొత్తం తీసుకొని పోతుంది దానికి. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎంత బాగుందో సముద్రం అంట. అలలు వచ్చినామనుకో, ఇదేంద్రా నాయన ఇట్లుంది సముద్రం. మన జీవితాలు కూడా అంతే. మన జీవితాలు కూడా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నయమాను అనే మాటకు ప్రశాంతత లేక అందమైన వాడు, చూడ చక్కని వాడు, చాలా నానార్థాలు ఉన్నాయి. ఇతడు పరాక్రమశాలి, ఇతడు ఘనత పొందినవాడు, ఇతడు ఘనుడు, ఇతడు సైన్యాధిపతి, దయ పొందినవాడు. 5 లక్షణాలు ఉన్నాయి బాగా. సిరియా దేశపు సైన్యాధిపతి ఎవరంటే ఇతడు? సిరియా దేశానికి సైన్యాధిపతి. దేవుడే ఇతనికి జయం కలగజేశాడు. ఎవరు కలగజేశాడు? ఎక్కడికి వెళ్ళినా అక్కడ జయం కలుగుతుంది ఇతనికి. మంచి పరాక్రమం కలిగిన వాడు, తన యజమాను దృష్టికి దయ పొందినవాడు, అన్ని బాగున్నాయి. కానీ కుష్ఠరోగి. ఏందంట? ఈరోజు మన జీవితంలో ఇదే కదా, అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి, కానీ ఏదో ఒకటి మనల్ని ఏం చేస్తుంది? నెమ్మది లేకుండా చేస్తుంది. చక్కగా ప్రార్థన చేస్తాడండి, చక్కగా మందిరంకి వెళ్తాడండి, కానుకలు బాగిస్తాడండి, తోటి విశ్వాసాలు కనబడితే వందనాలు చెప్తాడండి. కానీ ఏమో చెప్పుకొని రోగం ఉందండి ఆయనకు. ఏంటంట? ఏమో చెప్పుకొని రోగం ఉంది. కాదయ్యా అంత ప్రార్థన చేస్తావంట, కాదయ్యా అంత చక్కగా మందిరానికి వెళ్తావంట, తోటి విశ్వాసాలతో బాగుంటావంట, ఇదేందయ్యా ఇంత ఇట్లా లోపల ఇట్లా ఉన్నావు నువ్వు అంటారా అన్నారా? అట్లా అన్నప్పుడు ఏమనిపిస్తుంది మనకు? ఏమనిపిస్తుందమ్మా? ఇప్పుడు ఈ మాటకు అర్థమైంది తెలుసా? ఈ మాటకు అర్థమైంది తెలుసా? ఇంత చేసిన ఏం లాభం నీకు? ఏంది ఇంత చేసిన ఏం లాభం? ఇంతమంది అనుకో, ఇంత ప్రార్థన చేసి, ఇంత దేవునితో రాత్రి, ఇంత సంపూర్ణ రాత్రిలో, ఇంత ఉపవాస ప్రార్థనలో, ఇంత బేస్తార కూడిక, ఇంత మంగళవార కూడిక, అది ఎందుకు ఇదంతా అని దీని అర్థం ఏంది? కాదమ్మా రిబికమ్మ, ఇప్పుడు అమ్మకి ఇంకో పేరు ఉండొచ్చు ఊర్లో, కానీ బాప్తిసం తీసారు రిబికమ్మ. కాదు, నీకు అవసరమా ఈ కుంటుకుంటూ అంత దూరం పోనీకే ఏంది అంటారు చాలా మంది. ఆయమంటది, ఇంటికాడ ఉంటే ఆ మాట ఈ మాట ఆడికన్నా పోతే ఇంత దేవుని మాటలన్నా ఈయన వస్తా. ఈ మాట అనింది అనుకో, అన్నోనికి చెంప మీద కొట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు అనకుండా ఏమో అదే ఆలోచన చేస్తున్నారు అంటే, ఆహా గంతకు తగ్గ బొంతలా కాపాడైంది. నీ ఎదుటి వ్యక్తి నీ మీద సానుభూతి చూపించడానికి కాదమ్మా. ఏమి ఇట్లా అంట కదా, నీ కొడుకు ఓ దిక్కు కోడలో దిక్కు అంట కదా, సరిగా ఇంటలేరంట మాట అన్నారు అనుకో, నేనే చెప్దాం అనుకుంటే నువ్వు చెప్తావంటే అప్పుడు కథ కారకన మొత్తం తెలిసిపోతుంది. ఇంకేమైపోతుంది? ఇప్పుడు వాళ్ళేందో రాయేద్దామని వచ్చింటారు. ఏంది? ఇప్పుడు కాకి వార్త వినబడి ఉంటుంది, ఫలానా ఏమన్నా ఇటు అంటే తెలుసా,
నాకు తెలియదు అబ్బా, వాళ్ళు చెప్తే నేను చెప్పిన. మళ్ళీ నా పేరు చెప్పేవాడు పోయి నువ్వు. ఎందుకంటే వీళ్ళిద్దరు బాగా మాట్లాడతారు కాబట్టి ఈ మొదట ఊదింది, ఊదేసింది. ఇంత ఆ పొగ పట్టుకొని ఊకుండొచ్చు కదేమా. కాదే వదినే ఇట్లా అంట కదా, నాకే ఇట్లా అంటే నేను ఇంటి మళ్ళీ నేను అనుకుందామని. తాగదు, కడుపు ఉబ్బుతుంది, కక్కిపోతా, పగిలిపోతుంది ఇది పెట్టుకుంటా మళ్ళా. ఇప్పుడు ఈ రాజుల గ్రంథము రాసినటువంటి ఇర్మియా గారు కూడా ఊకుండొచ్చు కదా. ఇతడు సైన్యాధిపతి, ఘనత పొందినవాడు, జయము పొందినవాడు, దయ పొందినవాడు, పరాక్రమశాలి. కానీ భార్యకు తెలియదు ఈ విషయం. మీకు తెలుసా? కట్టుకున్న భార్యకే తెలియదు ఆయన కుష్ఠరోగం అని. ఇంట్లో పని చేయని ఇంకే. ఇజ్రాయెల్ దేశం నుంచి, షోమ్రోను పట్టణం నుంచి ఒక చిన్నది పట్టుబడబడి వచ్చి ఈయననే యుద్ధం చేస్తే అక్కడ ఉన్న సైన్యం అంతా అక్కడ ఉన్న దానిని కొల్లబెడుతుంటే ఈ పాప తల్లిదండ్రులు లేని దానిగా నిలబడితే చెరపట్టి ఈ సైన్యాధిపతి ఇంట్లో పని చేయడానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఈ చిన్నది ఏం చేసింది, ఎందుకు పోయిందేమో బెడ్రూమ్లోకి, రాజు బెడ్రూమ్లోకి, రాజుగా సైన్యాధిపతి బెడ్రూమ్లోకి చూస్తే ఎప్పుడూ మనోళ్ళు కూడా చూడండి, ఎప్పుడు తెల్ల బట్టలు, ఎప్పుడూ తెల్ల బట్టలు కనవండి. ఇంకే 50 రూపాయల నోట, 500 రూపాయల నోట ఒకటి. అంగిడిచిండు అనుకో అని చరిత్ర బయటపడుతుంది. మా పాస్టర్లో ఒక ఆయన తెలుసులే, నాకు పేరు చెప్పాను. మంచి ఖద్దర్ షర్ట్ వేసుకొని వస్తాడు. మీటింగ్కి వచ్చేటప్పుడు మాత్రము బండి మీద వస్తాడు కాబట్టి వేరంగి వేసుకొని వస్తాడు. ఆ మీటింగ్ కాడికి వచ్చినామని పోయి పాస్టర్ రూమ్లోకి పోయి అంగి మార్చుకొని వస్తాడు. ఓ రోజు నేను చూసిన డైరెక్ట్ బనీనంతా బొక్కలు బొక్కలు పోయింది. యాడ ముందు కాదు వెనక పోయింది, బొక్కలు బొక్కలు. నేను దగ్గరికి పోయినా, కాదన్నా అవసరమా అంటే, అంగి వేసుకుంటే కనబడదులేనా అంటాడు. ఏంటంట, ఇప్పుడు మంచిగా గంజి పెట్టుకొని వేసుకున్నావు అంగిని, పనిని కొనుక్కొని ఇంకా రాదా? ఇప్పుడు లేదు మనం ముందల్లే కనబడతాం కదా, వెనకెవడు చూడడు కదా, ఎందుకంటే పైన ఉంటాడు కాబట్టి. ఏంటంట, పైన ఉంటాడు కాబట్టి. ఎందుకు విషయాలు చెప్తానంటే, ఈరోజు నువ్వు ఎంత అందంగా ఎంత సంతోషంగా ఉన్నావన్నా ఉండలేవు. ఏదో ఒక దాని ద్వారా నీ చరిత్ర బయట పడుతుంది. నువ్వెంత దాయాలన్నా దాయలేవు. పిల్లి అనుకుంటుందంట కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవడు. ఇంకో సామెత ఉంది తెలుసా, గురిగింజ తన కింద నలుపు నెరగదంట, నేను ఎంత ఎర్రగుండా చూడు అని అంట. ఈరోజు ప్రతి జీవితం అదే. నువ్వు ఎదుటివాన్ని ఏలెత్తి చూపిస్తున్నప్పుడు నీలో ఉన్నటువంటి, బైబిల్లో రాయబడింది, నీ ఎదుటివాన్ని కంట్లో నువ్వు నలుసును చూస్తున్నావు. నీ కంట్లో దూలం ఉన్న సంగతి నీకు, నా దూలం నేను మోసుకుంటలే, నీ నలుసు విషయం చూసుకో అంటారు. ఏమంటారు? విషయం తెలుసా, ఇంటికి కోడలు వచ్చింది ఇట్లా అంట తెలుసా, అసలు ఆ అమ్మాయి ఎడ పుట్టిందో నీకు తెలియదు, ఎవరో నీకు తెలియదు. ఇంటికి వచ్చే వరకు ఆ అమ్మాయి చరిత్ర మొత్తం తెలిసిపోతుంది. కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి ఇదే కారణం. ఒక్క మాట, కానీ బట్ అని ఇంగ్లీష్లో, బట్ ఈజ్ అ బిట్ ఆఫ్ పాయిజన్. కానీ అనే మాట గూని లాంటిది. ఏంటంట, జయరాజు పాస్టర్ మంచోడే కానీ ఏంది ఏమంటే వాళ్ళు ఏంమంటివి కానీ ఏమంటివి చూడు. కానీ నీకెందుకు లేదు, నేను మంచిగా ప్రార్థన చేస్తాడు, చేయి పెడితే పడిపోతారు, దయ్యాలు మాట్లాడితే అంత బాగుంది. కానీ ఇంత అయిన తర్వాత కానీ ఏంది అదొక్కటి చెప్పు. నువ్వెంత ప్రార్థన పడవన్నా కాకోకో, నువ్వెంత పాటలు పాడే వ్యక్తివన్నా కాకోకో, నువ్వెంత ఆత్మీయుడవన్నా కాకోకో, ఆ ఒక్క మాట నిన్నేం చేస్తుంది, తల వంచుకునేటట్టు చేస్తుంది. నిజంగా ఎలా దాచుకున్నాడో అన్ని రోజులు తనకున్న కుష్ఠరోగాన్ని అమ్మాయి చూసి 10 మందికి చెప్పలేదు. ఏంది, ఆ ఇంటి కూడు తింటుంది కాబట్టి, ఆ ఇంట్లో ఒక పని మనిషిగా ఉంటుంది కాబట్టి. మీరు అధ్యాయం చదవండి, మీరు ఇంటికి వెళ్ళి ఆ 2 రాసుల గ్రంథం 5వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదివితే ఆ చిన్నది ఒకే వచనంలో అంటుంది, అమ్మా మన యజమానుని నేను చూశానమ్మా, పైన సైన్యాధికారి కాబట్టి కోటేస్తాడు, కిందికి మీదికి వేస్తాడు, దాని మీద కవాచం వేస్తాడు, కిరీటం పెడతాడు, చక్కగా శిరస్త్రాణం ఉంటుంది, అన్ని బాగుంటాయి. నిజంగా మన యజమానుడు పేరుకు తగ్గట్లు చాలా ప్రశాంతంగా ఉంటాడమ్మా అని నేను అనుకున్నానమ్మా. కానీ పొద్దుగాల పోయినానమ్మా, అదే మన యజమానుని మంచం మీద ఉన్నటువంటి దుమ్ము దులుపుదామన్నప్పుడు అయ్యగారి యొక్క బట్టలన్నీ పడ్డాయాడ. చిన్నపిల్ల దాదాపు 8-9 సంవత్సరాలు ఉంటుంది వయసు, కూతురంత వయసు. నాయమాన గారు అప్పుడే స్నానం చేసి వచ్చే వరకు ఏం కనబడింది, ఛాతి మీద కుష్ఠరోగం. ఏంది, చేతులకుంటే కనబడుతుంది, కాళ్ళకుంటే కనబడుతుంది. ఎక్కడుందంట,
ఛాతి మీద ఎద మీద కుష్ఠరోగం, తెల్ల తెల్ల మచ్చలు 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 ఉన్నాయంట. ఇట్లా చూసిందంట. అడుగుతుంది ఆ అమ్మాయి ధైర్యం చేసి, మనసులో పెట్టుకుని, అమ్మా మన యజమానుడు షొమ్రోలో ఉన్న దైవజన్ దగ్గరికి పోతే మంచిదమ్మా. చదువు ఆ మాట చదవండి, మాట చదవండి. పరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. ఇజ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నాయమాను భార్యకు పరిచారము చేయిచుండెను. అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమాని రాలితో అనేను. ఎవరితో అన్నది? ఎవరితో అన్నది? యజమానంతో, యజమానురాలతో. ఇదే వంశం వస్తుంది బయటికి. మంచి కోరిందా చెడు కోరిందా ఈ అమ్మాయి? నా యజమానుడు, ఆయన ఉప్పు తింటున్నా, ఆయన పెట్టిన భోజనము, ఆయన పెట్టిన అన్నము తింటున్నా, చెరపట్టబడిన ఎవరు లేని అనాథగా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు ఆయన బాగు కోరాలనుకొని ఎవరికి చెప్తుంది? అమ్మా నీకు చెప్పేటంత దాన్ని కాదమ్మా నేను. చూడ ఎలా ఉంది భాష, ఎంత వినయం చూడండి. నీకు చెప్పేటంత దాన్ని కాదమ్మా. అంటే మన యజమాన్ని చూస్తుంటే కుష్ఠరోగం కనబడుతుంది. చాలా ప్రయత్నాలు చేసి ఉంటారులేండి మీరు, ఎందుకంటే మీరు పెద్దోళ్ళు, సైన్యాధిపతులు, తెలియని డాక్టర్ అంటూ ఉండరు. కానీ షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడమ్మ, దైవజనుడు అయిన ఎలీషా. అతని దగ్గరకు వస్తే బాగుంటుంది. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఈ చిన్నది అంటుంది, మధ్యాహ్న కలశంలో నువ్వు చెప్పగలుగుతున్నావా? నీ పక్కన అనేక మంది రోగాలు కలిగినటువంటి, అనేక మంది బాధలు కలిగిన వాళ్ళు నీ పక్కన కనబడుతుంటారు. చెప్పగలిగావా? చాలా మంది అన్యులు నా దగ్గరికి వస్తుంటారు, ఫోన్లు చేస్తుంటారు. అన్యుల దగ్గరికి ఎలా వెళ్దామని వాళ్ళ బాధను చూసి కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి తెలియదు కదా ప్రార్థన అంటే. అమ్మా మీరు మీ దేవుని దగ్గర ఎలా మొక్కుతారో అట్లా కళ్ళు మూసుకోండి అమ్మా, నేను ప్రార్థన చేస్తా అని ప్రార్థన చేస్తూ కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేస్తూ లీనమై వాళ్ళు నా కాళ్ళ కాడ వచ్చి పడతారు. ఎడబడతారు. ఏమ్మా నేను కూడా మీలాంటి మనిషిని తల్లి, ఎందుకు ఇంత? నేను దేవుణ్ణి కాదు, అంత గొప్పగా చేయొద్దండి నన్ను. ఏంది చెప్పండి? ఓ డాక్టర్ దగ్గరికి పోతే ఓ కులం అడగరే, ఓ డాక్టర్ దగ్గరికి పోతే ఓ మతం అడగడే, మావాడా? అమ్మా మీరు డాక్టర్ దగ్గరికి పోతే కిరస్థానం తోటికి పోతారా? డాక్టర్ కావాలి, వాడు తురుకోడా, వాడు రెడ్డా, వాడు మంగళోడా, వాడు కుమ్మరోడా, కుర్రోడా కాదు. డాక్టరు ఆయన ఏమంటారు కదా ఆశీర్వాదం గారు, అస్తవాసి బాగుంటే చాలు. కానీ ఈరోజు ఏమైపోయింది తెలుసా? చాలా మంది జీవితాల్లో యాడికన్నా పోతారు కానీ పాస్టర్ దగ్గరికి వచ్చేసరికి ఏమైపోతారు? మన సార్ కాదు ఆయన, మన చర్చి కాడ పోయి మనం చేసుకుందాం. అరే ఒక హిందువుకి లేదా ఈరోజు ఈ తారతమ్యము, ఒక ముస్లింకు. నేను చెప్తా ముస్లింల గురించి, నేను బాగా వాళ్ళ దగ్గరుండి నేను పని చేసినటువంటి వ్యక్తిని. ఏదన్నా ప్రాంతానికి వాళ్ళు పని చేయనికపోతే ఫస్ట్ పని దగ్గర పోయి సామాను పెట్టి ఆ సందల్లో తిరుగుతారు, ఆయన మసీదు ఉందా లేదా అని. ఏంది కరెక్ట్ భోజనానికన్నా ముందు 1 గంటకు 1:10కి నమాజ్ కోవడానికి మసీదు ఉంటే చాలు. ఈరోజు క్రైస్తవుడుగా నీవు అనుకోలేవే, ఎవరన్నా కాకోకో ఎక్కొల్లది ఎవరో నాకు తెలియదు. కానీ ఈరోజు ఏం చేశారు? మందిరానికి వచ్చారు. ఎందుకు వచ్చారో నాకు తెలియదు, ఏ అవసరమో నాకు తెలియదు. ప్రభు వారితో మాట్లాడునుగాక, మనందరితో మాట్లాడునుగాక. ఈరోజు దేవునికి లేదు తారతమ్యము, వేరే అన్య మతస్థునికి లేదు తారతమ్యము, వ్యత్యాసము. ఈరోజు ఇదే పల్లె చాలా మంది నా దగ్గరికి వస్తారు, వీడికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తారు. నేనంట నువ్వు బొట్టన్న పెట్టుకొని నువ్వు పూజలన్నా చెయ్యి, నాకు సంబంధము నా ప్రభు నాతో చెప్పినటువంటి మాట. ఒక విషయం తెలుసా? పాపాత్మురాలైన స్త్రీని తప్పు చేసిందని మోషే ధర్మశాస్త్రం చొప్పున రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. ఏ మతస్థురాలైనా రాయబడలేదు అసలు ఏ మతస్థురాలని. మీ పక్కన నిద్రపోతుంటారు చూడు, వాళ్ళని ఇట్లానండి, బాగున్నావా నేనండి అంతే, ఏమనొద్దండి వాళ్ళని, బాగున్నావా నేనండి అంతే. అప్పుడు వాళ్ళు వలకితే మన దగ్గర ఉన్నట్లు, లేదంటే పరలోకం పోయినట్టు. అంచుల మెట్ల కాడుకోయి పుట్టుకుని పడిపోతారు, మళ్ళా లేపాలి అప్పుడు వాళ్ళ. గత రాత్రికాల సమయంలో, ఈరోజు ఉదయకాల సమయంలో చాలా మంది నన్ను రాత్రి ఒక 8-9 మంది, ఇప్పుడు ఒక 4
నేనన్నా మీరు బొట్టన్న పెట్టుకోండి, కట్టన్న కట్టుకోండి, ఏమన్నా కట్టుకోండి, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో వచ్చి మందిరంలో మీరు ప్రార్థన చేయించుకొని వెళ్ళండి. నా ప్రభువు నువ్వు బొట్టు తీసేసి రావాలా, నువ్వు అయింది మెడలేసిన పాత్యాలు తీసేసి రావాలా? నో, నీ మనసు యథార్థంగా పరిశుద్ధంగా ఉంటే చాలు. ఆ యేసుక్రీస్తు వారు చూశాడు, రాళ్ళతో కొడుతుంటే మీలో మాదిగోడు మాత్రమే రాలేయండి అన్నాడా? కురువోడు మాత్రమే రాలేయండి అన్నాడా? తెలుగోడు మాత్రమే రాలేయండి అన్నాడా? లేదా ఏమన్నాడు? మీలో పాపము చెయ్యని వాడు మొదట రాస్తున్నాడు. చెప్పి మీలో ఎవడైతే పాపం చేయడం మొదట రాయండి. అక్కడ రాయబడింది, చిన్నవాడు మొదలుకొని ముసలివాడు వరకు వాళ్ళ రాళ్ళు వాడేసి పోయిందంట. అప్పుడు యేసుక్రీస్తు తిరిగి, అమ్మా వాళ్ళు ఎవరు నిన్ను కొట్టలేదా? నేను కూడా నిన్ను కొట్టనమ్మా. నువ్వు సమాధానం గలదానవే, ఇంటికి వెళ్ళి ఇక పాపము ఇంతే అన్నాడు. నువ్వు బొట్టు పెట్టుకోవద్దు, నువ్వు మెడలు అవి తాయితాలు కట్టుకోకూడదు, ఏమనలేడు. నువ్వు సమాధానం గలదానవే, ఇంటికి వెళ్ళి నువ్వు పాపము మోషే ధర్మశాస్త్రం చొప్పున కానుక సమర్పించుకొని యాజకునికి కనపరుచుకో. ఇంక అంతే దేవుడు. ఈరోజు క్రైస్తవ లోకానికి వచ్చేసరికి, సేవకుని దగ్గరకు వచ్చేసరికి మా చర్చికే రావాలి, నువ్వు మేం చెప్పిందే వినాలి. ఏంది ఇది? ఎవడు నేర్పిస్తున్నది ఇది? బైబిల్లో రాయబడిందా ఈ మాట? అయ్యా అవసరానికి వచ్చారయ్యా నీ దగ్గరికి, అవసరంకి నీ దగ్గరికి వచ్చారు కాబట్టి దాన్ని తీర్చడం నీ బాధ్యత. కాలు పట్టుకోవడానికి వచ్చినప్పుడు రెండు చేతులు ఇలా మొక్కుతా, అమ్మా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ కాలు మొక్కుతా ఆయుష్హీనమంట. దయచేసి ఎవరి పాదాలు పట్టుకో. అయ్యా మీరు మాట్లాడుతున్నప్పుడు దేవుడే మాట్లాడినట్టుంటది, మా హృదయాలు బద్దలవుతున్నాయ్యా. రాత్రి 9 గంటల నుంచి ఉంది బాటలు లీడ. ఎన్ని గంటల నుంచి? మా పాస్టర్ అనుకున్నదంట తాగనింకే అని. ఒక తల్లి ఏడుచుకుంటా తెచ్చిచ్చిపోయిందమ్మా. రాత్రి మేము 1-2 గంటల వరకు ప్రార్థనలో ఉంటాము, ప్రార్థన చేస్తా నీళ్ళను. మళ్ళీ రేపు మధ్యాహ్నం వరకు కూడా నా దగ్గరనే ఉంటుంది. రేపు మధ్యాహ్నం వచ్చి స్నానం చేసి వచ్చి ప్రార్థన చేసి ఇక్కడ వచ్చి నువ్వు వస్తే ప్రార్థన ఇస్తా తీసుకుపోమ్మా అని చెప్పా. తెలుసా మళ్ళీ ఇది? ఇక్కడ ఉన్న వాళ్ళంతా నీళ్ళు ఉండయి తాతలేడు. పొద్దుగల శుభ్రం చేసిన ఆ అబ్బాయికి కూడా అదే డౌట్. ఏంది? రాత్రి అయిపోయింది పండుగ, ఏమ్మా తాగని ఇంకా నీళ్ళు ఇవ్వమంటే ఆడు ఉండే కదా. ఏమంటుంది మా పాస్టర్ అమ్మ? గొంతు మంటలేస్తుంది. రాత్రి ఇంటికాడికి పోయినమ్మా కొన్ని నీళ్ళు ఇవ్వండి తాగని ఇంకంటే అంటుంది. ప్రేమ కూడా ఆడ ఉండే అమ్మా అని ప్రేమ అంటాడు. అని ఆడ ఉండే ఈడ ఉండే కానీ ఈడ లేవు నీళ్ళు. నేను అంటుంటా, అవసరానికి నీ దగ్గర ఎవ్వరు వచ్చినా పనికోతున్నారా పోని. మొన్న భాగ్యమ్మ గారికి బాగాలేదు, ఆదివారం మధ్యాహ్నం ప్రార్థన చేశా. సోమవారం 11 గంటలకే ఫోన్ వచ్చింది. వాళ్ళ అల్లుడు చేశాడు, అయ్యగారు మా అత్తమ్మకి బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. బండి మీదనే ప్రార్థన చేయించుకుంటుంది, ఏడుస్తుంది. అమ్మా ఏం కాదులే, ప్రభు కార్యం చేస్తాడులే, నువ్వు వెళ్ళిపో, కానీ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందేమో చూడండి. ఫోన్లోనే ప్రార్థన చేశా. మళ్ళీ 12-12:30కి మళ్ళీ ఫోన్ చేశారు, రక్త పరీక్షకి ఇచ్చాం, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేశా. ఎందుకు ఎవరికైనా ప్రార్థన చేస్తే నార్మల్ రిపోర్ట్ ఇవ్వండి నాయన అంట. ఆ ప్రార్థన చేస్తే రిపోర్ట్స్ కొరకు ప్రార్థన చేయాలి, నీ చిత్తం ఎలా ఉంటే అలా చూడు నాయన. వెంటనే నాకు మళ్ళీ 3 గంటల వరకు ఫోన్ వచ్చింది, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందంట, పేగు ఇన్ఫెక్షను అయిందంట. నెక్స్ట్ డేనే ఉదయం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళా, ప్రార్థన చేస్తా అంటుంది. ఏమా బాగుందంటే బాగుంది, కానీ నేను పండుకుంటే అసలు ఒక 10 మంది నా చుట్టూ వస్తారు, నిలబడతారు సార్. ఏమంటది? నేను పండుకుంటే చాలు నా మంచం చుట్టూ 10 మంది వచ్చి ఏడుస్తున్నట్టు కనబడతారు సార్, భయం 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 అవుతుంది. ఇప్పుడు మీకు రోగం ఉన్నట్లనా బాధ ఉన్నట్లనా? ఒక విషయం తెలుసా, హాస్పిటల్ బిల్లు 45,000 48,000 అయింది. ఎంత అయింది? కనుక్కుంటే అన్ని వడ్డీకి తెచ్చి పెట్టాం సార్ అని అన్నాడు అబ్రహాం. నేను కొన్ని విషయాలు చెప్పా, జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో మీలో లోపం కనబడుతుంది, చాలా జాగ్రత్తగా దాన్ని విని డాక్టర్ గోళీలు ఇస్తే వేసుకుంటేనే రోగము తగ్గుతుంది. ఈయన పరమ వైద్యుడైన యేసుక్రీస్తు వారు చెప్పిన వాక్యాలు నీవు అవలంబించగలిగితేనే నీ జీవితంలో నెమ్మది. పేరు బాగుంది కానీ అతని జీవితంలో నెమ్మది
దూరమైంది, ప్రశాంతత దూరమైంది, క్షేమము లేదు, ఆదరణ లేదు. కట్టుకున్న భార్యకే తెలియదండి రోగము. అర్థమవుతుందని నేను చెప్పేది. కట్టుకున్న భార్యకు తెలియదు కుష్ఠరోగం ఉంది. ఈరోజు నీ పరిస్థితి అదే కదా. నీకు రోగం ఉందని తెలుసు, నీకు బాధ ఉందని తెలుసు, నీకు ఇబ్బంది ఉందని నీ ఇంట్లో ఉన్నవారే నేను పట్టించుకోవట్లేదు ఈరోజు. ఉండనులే, ఏమవుతుందిలే, తక్కువ అవుతుందిలే, ఏం కాదులే. విషయం చెప్పమంటారా? బాధ అవుతుంది మీ మాట చెప్తుంటే. నీ ఇంట్లో ఉన్న వాళ్ళకు రోగం వస్తే నువ్వు పట్టించుకుంటావు. కోడలుగా, భార్యగా, ఆడపడుచుగా, తోటి కోడలుగా, మర్దిగా అందరికి పరిచర్యలు చేస్తావు నువ్వు. కానీ నీకు వచ్చేసరికి నిన్నెవరు పట్టించుకో. గోళీ తెస్తలే, పోయి కొనుక్కొస్తా, వేసుకోలే, ఏం కాదులే. కడుపు నిండా తినాలి, కష్టపడాలి, ఎందుకు వస్తాయి రోగాలు లూక? నీ దగ్గరికి వచ్చేసరికి ఆ మాట వస్తుంది ఈరోజు. ఎందుకంటే అందరినీ నీవు అర్థం చేసుకుంటావు, కానీ నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఇంకా పురుషుని దగ్గరికి, ఇంటి యజమాని దగ్గరికి వస్తే అన్ని పట్టించుకుంటాడు అందరినీ. రాత్రి ప్రార్థన చేసే సద్గుణం చెడిపోతాం. నేను ఒక మాట అంటున్న దేవుని సేవకునిగా, ఒక ఆత్మీయ తండ్రిగా, నీకు ఏదైనా బాధ ఉందా షేర్ చేసుకో, పంచుకో ఇతరులతో. నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ బాధ ఉంది. ఇంట్లో చెప్పుకోవడానికి సిగ్గా? మన ఇల్లే కదా, ఏమ్మా, మన ఇల్లే కదా చెప్పుకోవడానికి. ఈరోజు ఎంత సిగ్గు తెలుసా, ఎంత సిగ్గారిలో. భర్త భార్యలు అంటే ఎవరు? దాపురికం ఉండకూడదు. ఏముండకూడదు? దాపురికం ఉండకూడదు. ఈయనలో ఉండకూడదు, ఆమెలో ఉండకూడదు. అదేందో ఏమో వీళ్ళకేం చెప్పరు కానీ ఇంటోళ్ళకి చెప్తారు అన్ని. ఏంది? ఎవరికి చెప్తారు? ఈడ ఉన్న అత్తకు చెప్పరు, ఈడున్న మామకి చెప్పరు, ఈడున్న మొగునికి చెప్పరు, కడుపు నొట్టిన పిల్లలకు కూడా చెప్పరు. ఎక్కడికి చెప్తారు? అమ్మా ఇది చూడు, మీ ఆయనకి చెప్పొచ్చు కదా, పట్టించుకుంటే కదా చెప్పని. నువ్వు చెప్తే కదా పట్టించుకునేది. ఏదమ్మా నేనేమనేది? ఇప్పుడు నేనేమంటాను, నయమాను గురించి నేను చెప్తున్నప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, నయమాను చెప్పొచ్చో చెప్పకూడదు తన భార్య కుష్ఠరోగం ఉందని. ఎందుకు చెప్పలేదు? పేరుకు మాత్రమే సైన్యాధిపతి, కానీ ఇంటి దగ్గర వస్తే ఎలా అయిపోయిందో, ఎలా అయిపోయింది ఇంటి దగ్గరికి వస్తే. ఆయన 100 మంది కూర్చోమంటే కూర్చుంటారు, 100 మంది లేవమంటే లేస్తారు, పోండి యుద్ధం చేయపోండి అంటే. కానీ ఇంటికి వచ్చే వరకు ఎట్లుంది పరిస్థితి? సైలెంట్, సైలెంట్. రోజు బయట 10 మందికి పంచాయతీ చెప్తావేమో నువ్వు భర్తగా, ఇంటికి వచ్చేసరికి నీ పరిస్థితి ఎవడు వలకరియాడు, కడుకొని ఇంకా నీళ్ళు కూడా ఇయ్యారు. ఏంది? వినబడుతుందా బయట ఉన్న వాళ్ళకు? నువ్వు బయట 10 రకాల పంచాయతీలు చెప్పొస్తావు, 10 మందికి న్యాయం చెప్తావు, ఇంట్లో నీ భార్య సరిగా లేకుండా, నీ పిల్లలే సరిగా లేకుండా. కానీ ఊరు మాత్రం ఎలా కొట్టని ఇంకా పోతావు. నువ్వేం చేస్తావు? ఊరినంతా నెత్తిన పోసుకొని వచ్చుకుంటావు, ఇంటికాడ మాత్రం గుమ్మరిస్తావు. ఏయ్, బయట 10 మంది మాట ఎట్లా నేను ఎంటర్ అయితే, రెడ్డి కూడా నేను చెప్పిందే అంటాడు, ఇంక అంతే కురిసేస్తాడు రెడ్డి పోతే. సత్యారెడ్డి ఎవరు ఊర్లో మామూలుగా అంటుండాలే, నేనేమంటున్నాను. ఆడ పోయి నేను కూర్చొని వస్తా, సరే దేశపు పెద్దల దగ్గర నువ్వు కూర్చోబెడుతున్నాడు దేవుడు, కానీ ఇంటి దగ్గరికి వస్తే ఏముంది? అదే నయమాను పరిస్థితి. అదే బాగానే వేసిండు సైన్యాధికారి డ్రెస్సు, చిన్న పిల్లకి తెలిసేంతవరకు ఎవరికి తెలియదు. ఎందుకు తెలుసా? ఆయన దాచిపెట్టుకున్నాడు. తెలిస్తే నా ఉద్యోగం పోతుందేమో, తెలిస్తే నా మర్యాద పోతుందేమో, తెలిస్తే నన్ను ఎవరో. అందుకోసం మేడి పండు చూడు మేలమయ్యుండును, పొట్ట విప్పి చూడు. అది నువ్వు దాచిపెట్టుకుంటే ఏమైపోతుంది? మేడి పండు పిందెగా ఉన్నప్పుడే పురుగు వెళ్ళిపోతుంది అంట దాంట్లోకి, తెలుసా? మేడి చెట్టుకు మేడి పిందె కాసినప్పుడే పురుగు ఒకటి వెళ్ళిపోతుంది అంట దాంట్లోకి. ఆ వెళ్ళిపోయినప్పుడు మేడి చెట్టును పెంచే వ్యక్తి మేడి చెట్టును పెంచుతారా ఎవరన్నా? అదే పెరుగుతుంది. దాన్ని ఎవరన్నా కనిపెట్టి దానికి మందు అదోది కొడితే ఏమైపోతుంది? పురుగులు దాని జోలికి. నీ కుటుంబం అనే మేడి చెట్టు దగ్గరకు కూడా సమాజంలో ఉన్న అనేక పురుగులు వస్తాయి. వాన వడునుగాక అబే అనాలి మనం ధైర్యంగా, ప్రభా ఈరోజు వాన పడాలి. నేను అన్న నిన్న మా పాస్టమ్మతో ఎలిసమ్మతో చెప్పిన, అమ్మా మీరు రాత్రికి వాన పడాలనుకుంటారు, పొద్దున ఎవరు కనబడరు చర్చిలా. ఏమన్నా పడాలి సార్ ప్రార్థన చేస్తామని. నేను చెయ్యను, నేను చేతెత్తుకున్నా. రేపు ఆరాధన ముగించేంతవరకు ఒక్క చుక్క వర్షం పడ్డానికి వీల్లేదు. తర్వాత వారం అంతా పడుకోక ప్రభు అని నేను బోరిల్లి స్టేజ్ కాడ ప్రార్థన చేసిన. నిన్న వస్తుంటే వర్షం పడింది, నాకు కాడ ఆపేస్తుంది. నేను
మధ్యలో మధ్యలో చేయి ఆపుతుంటే నువ్వు చెయ్యి ఎత్తుతో వర్షం పడితే చెయ్యి తిప్పితే పాస్టర్ అంటుంది. ఇటుకల పాడుకాడు వస్తుంటే వర్షం స్టార్ట్ అయింది. మా ఏడ అవతల మానపాడు స్టేజ్ బస్ స్టాప్ దగ్గర కూర్చో అరగంట అక్కలేని బస్ స్టాప్లో ఫుల్ వర్షం. నేను అనుకున్న వెంటనే ఫోన్ కొట్టే వర్షం పడుతుందా అని ఎత్తలే వీళ్ళు. తర్వాత గ్రూప్లో ఫోటో కొట్టి బోరెల్లి స్టేజ్ దగ్గర ప్రచండమైన వర్షం పడుతుంది. కానీ ఇడగ అనుకుంటే నుమ్మిచ్చినట్లు కూడా లేదు. ఇడ ఏం లేదు. ఎందుకు లేదు ఎందుకు లేదు? అది దేవుడు మహాజ్ఞాని అండి. ఆయన మామూలు పోని వాన పడకపోయినా వచ్చి లేరు ఆడుకోండి అంటే వాన పడుతుందని దున్నని ఇంకా పోయినరేమో మెత్తగా చేయని ఇంకా భూమిని. మంచిది, నేను కాదనను. దేవుడు మీ ప్రయాసను సఫలపరచునుగాక. కానీ నువ్వు ఇంత ప్రయాసపడుతున్నావు, నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నువ్వు ఇంత శ్రమ పడుతున్నావు, నువ్వు ఇన్ని అప్పులు తెస్తున్నావు, వడ్డీలు కట్టలేకపోతున్నావు. నెమ్మది ఉందా ఈరోజు నీకు? పాపం ఆశీర్వాదం గారు మిగతా వాళ్ళు పంట పండించారు పోయిన సంవత్సరం. సరైన గిట్టుబాటు ధర లేక సంచికి 200, కింటాకి 200, సంచికి 200 పెట్టి గోడాంలో పెట్టారు. ఏసీ గోడాంలో అనుకుంటారు సరైన రేట్ వస్తే అమ్ముతారు, సరైన రేట్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పుదునా, సంచికి 200, 50 సంచులైనా అనుకో, 5 గంటల 10 ఎంత? నెలకు 10,000. ఒక 5 నెలలు ఉన్నాయనుకో 50,000 వచ్చి అమ్మేమనుకో, వచ్చిన లాభం ఎక్కడవా ఇప్పుడు? దానికి ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది ఎవరితో చెప్పుకోలేకపోతున్నావు ఈరోజు ఈ బాధ? నువ్వు విత్తనం వేయడానికి అప్పు తీసుకొచ్చావు, ఆ విత్తనం వేసిన కాంచి తెంపేంత వరకు వడ్డీలకే తీసుకొచ్చావు డబ్బులు. అయ్యో పంట పండిన తర్వాత తీసుకొచ్చిన దాన్ని అమ్మి కడదామనుకున్నావు. కానీ ఈరోజు ఎవరితో చెప్పుకోలేని అంటారు. వాళ్ళకేమబ్బా 30 క్వింటాలు వండినాయి, వాళ్ళకేమబ్బా 50 క్వింటాలు వండినాయి అని. అంతేగాని బాధ, లోపల ఉన్న బాధ నీలోనే. కొంతమంది తెచ్చిన దానిలకు వడ్డీలు కట్టలేక బాధపడుతున్నారు ఈరోజు. నీవెవరితో చెప్పుకోవాలి? నయమాను భార్యకు కూడా చెప్పలేదు. ఆలోచన చేసుకోండి. ఎవరికి చెప్పలేదు? అనుకున్నాను నయమాను. దేవుని చిత్తం బాగు చేస్తే బాగు చేయండి, బాగాలేకపోతే బతికినన్ని దినాలు ఇదే పని చేసుకుంటూ అలాగే ఉంటాను. సర్దుకుపోయాడు తన జీవితాన్ని. ఈరోజు చాలా మంది సర్దుకుపోతున్నారు జీవితాన్ని. సరే తింటున్నాం, ఉంటున్నాం, ఏం చేద్దాం, తప్పదు కదా, ఉన్న దాంట్లోనే మంచం ఉన్న వరకే కాళ్ళు అని సర్దుకుపోతుంది ఈరోజు నీ జీవితం. అది కాదు దేవుడు సర్దుకుపోవడం కాదు దేవుడు కోరుకుంటున్నది. నువ్వు చేసిందంతా సఫలం కావాలంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ఏం కావాలంటున్నాడు? నువ్వు చేసిందంతా సఫలం కావాలా, నువ్వు చేసిందంతా ఆశీర్వాదకరమైన స్థితిలోనికి వెళ్ళాలా అని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు ఈరోజు? ఉన్న దాంతోనే తృప్తి పడుతున్నావు. ఇది ప్రభు చిత్తం కాదు. ఆ చిన్నది వచ్చింది. అమ్మా, మన యజమానుడు షుమ్రోను పట్టణంలో ఉన్న దైవజన్ దగ్గరికి పోతే బాగుంటుందమ్మా. నేను ముగించేస్తున్నా. ఈ సమయంలో చాలా పెద్ద అంశం ఉంది, కానీ ఎందుకో ప్రభు చెప్పనిస్తలేడు. ఇప్పటి వరకే ఆపమంటున్నాడు. ఎందుకంటే ఇక్కడనే చాలా ఆగిపోవాల్సి వస్తుంది. ఈరోజు ఈ స్థలంలో కూర్చున్నా నువ్వు ఏదో చెప్పుకోవాలని వస్తున్నావు, కానీ చెప్పలేక ఆగిపోతున్నావు. అయ్యా నా కుటుంబ పరిస్థితి ఇది అని చెప్పుకోవడానికి వస్తున్నావు. ఈడికి వచ్చే వరకు ఎందుకు తెలుసా? మనుషులతో చెప్పుకోవద్దు నువ్వు, మనుషులతో చెప్పుకోవద్దు. నువ్వు జోముగల దేవుడు నాకు నేనున్నా నాతో చెప్పుకోను. కాబట్టి తెలియదు. అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడో 3 నెలల కిందట మీ మధ్యలోకి వచ్చా, మళ్ళీ ఈరోజు మీ మధ్యలోకి దొబ్బేస్తున్నాడు ప్రభు. వెళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాళ్ళ తలల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే సమస్యలు ఇలా తిరుగుతున్నాయి వాళ్ళ తలల్లో. ఒకరినైతే నేను పేరు చెప్పాను, కానీ అసలు నా బ్రతికేందుకు, అసలు ఎందుకు బ్రతికా నేను? ఇలా రోజు అనిపించుకొని బాధపడేదానికన్నా రోజు వస్తే మేలు అన్న స్థితిలో ఉన్నారు ఒకరు. కానీ దేవుడు వారి కన్నిటిని చూస్తున్నాడు. హల్లెలూయా. నా ప్రభు మీద ఆనబెట్టి నేను చెప్తున్నాను దేవుని సేవకునిగా, నువ్వు లోలోపల కుములుతున్నావు. ఈరోజు నిన్ను ప్రేమించే వాళ్ళే నిన్ను పట్టించుకోవట్లేదు, ఇష్టానుసారంగా తిరుగుతున్నారని నువ్వు అనుకుంటున్నావు. కన్నా ప్రభు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు, సమయాన్ని ఇస్తున్నాడు. ఇప్పటి వరకు కార్యాలు చేసిన దేవుణ్ణి ఇప్పుడు నేను లేననుకుంటున్నావా? ఇప్పుడు నేను చూస్తలేననుకుంటున్నావా? నేను అప్పుడు ఉన్నాను,
ఇప్పుడు ఉన్నాను, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడను. హల్లెలూయా. నువ్వు మాత్రమే అప్పట్లా నాకు కనబడట్లేదు, అప్పట్లా నీ ప్రార్థన జీవితం లేదు, అప్పట్లా నీ కన్నీటి జీవితం లేదు, అప్పట్లా నీ సాక్ష్య జీవితం లేదు, అప్పట్లా నీ ప్రార్థన జీవితం లేదు, అప్పట్లా నీ సహవాస జీవితము. మొదట ఉండిన ఆత్మీయ జీవితాన్ని నువ్వు మర్చిపోయావు. ఒకప్పుడు ఏడ్చి 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 ప్రార్థనలు చేస్తే ప్రభు కార్యం చేశాడే. ఈరోజు ఎందుకు ఆ కన్నీరు దూరం అయిపోయింది నీలో నుంచి? నేనంట, నీవెవరితో చెప్పుకోకుండా ప్రభుతోనే చెప్పుకో. నీ పక్షాన ఒక వ్యక్తిని నా ప్రభు నిలబెడతాడు, నీ పక్షాన నా ప్రభు ఒక వ్యక్తిని వాడుకుంటాడు. నువ్వు చెప్పకపోయినా ప్రభు కనిపెడతాడు. బైబిల్లో రాయబడింది, మర్మములు యెహోవా వశము. నువ్వు లోపల దాచిపెట్టుకొని నువ్వు బాధపడుతుంటే ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావేమో. నయమాన్ అదే అనుకున్నాడు. ఆ చిన్నది చెప్పిన వెంటనే వెళ్ళాడు, దైవజన్ దగ్గరికి వెళ్ళాడు. అనుకున్నాడు తెలుసా, దైవజన్ దగ్గరికి పోతే నెత్తి మీద చేయి పెడతాడేమో ప్రార్థన చేస్తే. పోయి నిలబడితేనే నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడేమో. మనం కూడా అదే కదా, వచ్చి వాక్యం చెప్పిన తర్వాత ముందలు నిలబడితే పాస్టర్ చేయబెట్టి ప్రార్థన చేస్తే చాలా విచిత్రం తెలుసా. దైవజనుడు ఉన్నాడు, నాయమాన్ డోర్ దగ్గరికి వస్తే పన్నుని పిలిచి, ఆడ వ్యక్తి వస్తున్నాడే నాయమాను, సోటిగా యోద్ధాను నదిలోనికి వెళ్ళి 7 సార్లు ఆడ రాయబడిన మాట ఏం తెలుసా, నేను నీ దగ్గరికి వస్తే నా తల మీద చెయ్యి ఆడిచ్చి రోగమున్న చోట చేయబెట్టి ప్రార్థన చేస్తావు అనుకుంటే నీవు ఆడుకోమంటున్నావు. నేను ఓన్ ఏమన్నాడంట, పనోడుండి నిద్రవోమన్నాడా ఏమన్నా, నిద్రవోమన్నాడా ఏమన్నా, ఏమో డబ్బులు ఇవ్వమన్నాడా ఏమన్నా, ఏమన్నా కోరిండా ఏమన్నాడు? పోయి యోద్ధాను నదిలో మునగమన్నాడు. మునిగితే ఏంది అని పనోడు చెప్పితే ఎంత గర్వం ఉంది చూడు నాయమానకు. రోగం ఉన్నా ఏముంది, తగ్గేదే లేదంటాడు. ఏమంటాడు చూడు, ఒరే రోగం ఉందిరా అంటే తగ్గేదే లేదు, నా పేరు, నా ఉద్యోగం, నా డ్యూటీ అది. నువ్వు అనుకుంటున్నావేమో లోపల కుళ్ళు పడుతున్న తగ్గుతలేవు. ఈరోజు మందిరానికి దూరం అయిపోతున్నావు. ఈరోజు ఒరే ఇన్ని కార్యాలు చేస్తున్నా నీ ఇంటి దగ్గర ఏదో, నేను ఒక మాట అంటా చూడు, ఏమన్నా అనుకోండి, మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టి ఎన్ని రోజులైంది? ప్రభు అడిగితే ఏం చెప్పగలవు నువ్వు? నేను ఒక మాట అంట, కనీసం 2 నెలలకు ఒకసారి, కనీసం 2 నెలలకు ఒకసారి అన్న దేవుని సేవకులను సంఘాన్ని నీ ఇంటికి పిలుచుకుంటే లోపాన్ని ఎత్తే చూపిస్తాడు ప్రభు. నీవు వచ్చి ప్రార్థన చేసుకుంటేనే లోపాన్ని చూపించే దేవుడు నీ ఇంటికి వస్తే లోపాన్ని చూపించలేడా? ఈరోజు దూరం అయిపోతున్నాను. కానీ నేను ధైర్యంగా మాట చెప్పగలను, ఎన్నో సంఘాలు చూశాను ఈ 15 సంవత్సరాల సేవ జీవితంలో. ఇన్ని సంఘాల కన్నా భావినండి ఈ మాట, నేను చూసి దాదాపు లెక్కలేదు నా ఎంతోమంది విశ్వాసులు, కొన్ని వేల మంది విశ్వాసులు, ఎంతోమంది నాతో ప్రార్థన చేయించుకున్నారు, ఎంతోమంది బాగుపడ్డారు. అన్ని సంఘాలు అంతమంది విశ్వాసులను చూసిన ప్రభు నాకు నేర్పించిన మాట ఒకటి, వీళ్ళందరికన్నా వీళ్ళు శ్రేష్ఠులు కదా, ఇన్ని సంఘాల కన్నా నీకు ఇచ్చిన సంఘం శ్రేష్టం కదా, ఇది ఇచ్చిన దాన్ని నువ్వు కాపాడుకో, ఇచ్చిన దాన్ని సరైన విధానంలో మేపు, నువ్వు సరైన విధానంలో మేపితే వాళ్ళ అభివృద్ధి పొందుతారు. దాని కొరకే నేను ఇంత ప్రయాసపడుతున్నా. ఈరోజు నువ్వు వెళ్తున్న సంఘంలో సరైన మేత లేదు, నువ్వు వెళ్తున్న సంఘంలో పచ్చిక బయలు లేవు, నువ్వు వెళ్తున్న సహవాసంలో ఆశీర్వాదాలు కనబడట్లేదు. ఇంకా కొన్ని సంఘాలకు వెళ్తే అసలు ప్రార్థన చేసిన వాళ్ళు లేరు. మొన్న యాపదిన్నకి వెళ్ళాం, పద్మమ్మ తెలుసు, వాళ్ళ తమ్ముని కొరకు, వాళ్ళ తమ్ముని దగ్గర ప్రార్థన చేసి వస్తున్నా ఒక 8 మంది నిలబడ్డారు ఆడ ప్రార్థనలు చేయించుకొని, మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని. వాళ్ళ తమ్మునికి ప్రార్థన చేసి ఇంకొక ఇంటి దగ్గర ప్రార్థన, దయచేసి నేను ప్రార్థన చేయను, 2వ శనివారం ప్రార్థన జరుగుతుంది, అదే చెప్పే కదమ్మా మీ ఇంటి దగ్గర కూడా 2వ శనివారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది, అక్కడికి రండి ప్రార్థన. ఏ ఊరికి వెళ్ళినా ఏ ప్రాంతంకి వెళ్ళినా ఇది అది చెప్తూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు. నేనంట, మీ సంఘ సేవకుడు ఉన్నాడు, ప్రార్థన సంఘానికి వెళ్ళండి అంటారు. కొన్ని ఏళ్ళ నుంచి వెళ్తున్నాం పాస్టర్ గారు, ఇదే మా పరిస్థితి.
చెప్పుకుంటున్నావా? మా సార్ ప్రార్థన చేయడు సార్. ఏంటంట? మా సార్ ప్రార్థన చేయడు. పోనీ నువ్వు అడిగావా? ఆయన చేయనందుకు నేను అడగలేదు. చూడు ఎట్లుంది సమాధానం. ఆయన చేయనందుకు నేను అందుకోసం ఆరాధన అయిపోయినేం బన్నే ఈ స్థలంలో ఇంతసేపులు మోకరించిన తర్వాత నిలబడ్డానికి నాకు శక్తి ఉండదు. ఇంకా ఒక 10-15 నిమిషాలు నాలో నేను ఉండలేను. ఒక గంట 15 నిమిషాలు మోకరించి నేను వాక్యం చెప్తా కదా, నిలబడ్డానికి శక్తి ఉండదు నాకు ఇంకా. అయినా నా బాధ్యత వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చెయ్యాలి. కడుపు నిండా అన్నం పెట్టి నీ లేకపోతే ఎట్లా ఆశీర్వాదం గారు? ఎవడో అన్నాడంట పెళ్ళికి ఆవేటనంటే ముక్కలు పట్టినాయి కానీ నీళ్ళు లేవు. ఏంటంట? ముక్కలే తిన్నా నేను కానీ నీళ్ళు లేవు. ఇప్పుడు అంత బాగా చేసి ఏం లేవు. ఇప్పుడు నేను ఇంత వాక్యం చెప్పి ప్రార్థన చేయకపోతే ఇంకా కొంతమంది ఉంటారు, ఏం చేయించుకోవాలి ప్రార్థన మనం చేసుకుంటే కాదా ఏంది? ఇంకా కొంతమంది ఉంటారు, వీళ్ళు ముదురులు అంటారు. వీళ్ళని ఏమనాలా? ముదురులు. మంచిది, ఆ స్థితి ఉండడం మంచిది. ఆ స్థితి ఉన్నప్పుడు నీ ఆత్మీయ స్థితి కూడా బాగుండాలి. ఇలాంటి వారిని నాకు చాలా ఇష్టం. ఇలాంటి వారంటే ఇలాంటి తీర్మానం తీసుకుంటున్నావు అంటే చాలా మంచిది. నువ్వు అభివృద్ధి పొందాలి ఆత్మీయ జీవితంలో. ఇంకా నేను అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తా. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటుండే ఒకటే మాట, చాలా రోజులుగా నీలో ఉన్న బాధ నీవే దాచిపెట్టుకుంటున్నావు. దాచిపెట్టుకున్నా కూడా నీ పక్షాన చెప్పే వాళ్ళు ఎవరు రావట్లేదు. అంటే నువ్వు అడగట్లేదు దేవుణ్ణి. అర్థమవుతుందని నేను చెప్పేది? బాధ నీలో ఉంది. కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా ఎవరితో చెప్పుకోవట్లేదు ఆ బాధ. ఓ చిన్నదాన్ని పంపించాడు, పో బిడ్డ అంటే దేవుని ప్రణాళికన కదా ఇది. చెప్పండి, నీ జీవితంలో చెప్పుకోకున్నా నీ దగ్గరికి పంపించే దేవుడు. హల్లెలూయా. అదే దాటిపోని దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. నీవు నేను ఆరాధిస్తూ పూజిస్తూ గణపరుస్తున్న దేవుడు, నీకు శ్రమ వస్తే, నీకు ఇబ్బంది వస్తే, నీకు కన్నీరు వస్తే, నీకు బాధ వస్తే నిన్ను దాటిపోయే దేవుడు కాదు. నీవే దాటిపోతున్నావు చాలాసార్లు. మందిరాన్ని విడిచి దాటిపోతున్నావు చాలాసార్లు. అయినా నీ దగ్గరికి వచ్చి దొంగలు కొట్టి గాయపరిచిన వ్యక్తి దగ్గరికి వచ్చిన మంచి సమరయునిలా నా ప్రభు మాటికి నీ దగ్గరికి వస్తుంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఇంకా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నమ్ము, ప్రభు వైపు తిరుగు. నీకు ఏ రోగం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఈరోజు ప్రభు నీ జీవితంలో కార్యము జరిగించునుగాక. నమ్మిన వారు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జోము కలిగిన నాయన నీకు స్తోత్రాలు అయ్యా. నిజంగా మా బాధలు, మా కష్టాలు, మా ఇబ్బందులు ఎవరితో చెప్పుకోవాలయ్యా? మేము నువ్వు తప్ప మాకెవ్వరు లేరయ్యా. ఈరోజు నీతో చెప్పుకోవడానికే నీ స్థలంలోకి వచ్చాము నాయన. మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాం చాలా రోజులుగా. మనుషులకు మా బాధలు విన్నవించుకున్నాం. నా పక్కవారే, నా స్నేహితులే, నా బంధువులే, నా తోడబుట్టిన వాళ్ళే అని కొన్నిసార్లు నా బాధలు చెప్పుకున్నప్పుడు, అయ్యా దాచిపెట్టుకుంటారులే, ప్రార్థన చేస్తారులే అని మా బాధ చెప్పుకున్నప్పుడు 10 మందికి చెప్పినప్పుడు నాలో ఉన్నప్పుడు బాధ లేదు, కానీ 10 మందికి చెప్పినప్పుడు బాధ అయ్యా అని. ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో. నా ప్రభు అడుగుతున్నాడు, మనుషులతో చెప్పుకోవద్దు, నువ్వు నాతో చెప్పుకో. నేను అత్యధికమైన ఆశీర్వాదాలతో నిన్ను దీవిస్తాను, అత్యధికమైన దీవెనలతో నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రభు వైపు చూద్దాం. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. సర్వాధికారి నీకు స్తోత్రాలు, సర్వ సృష్టికర్త నీకు స్తోత్రాలు నాయనా. ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు, నీ ప్రత్యేకమైనటువంటి దీవెనలు దయచేయండి యేసయ్యా. అయ్యా మాకు చాలిన దేవా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా మా జీవితాల్లో ఇక ఆశీర్వాదాలు మేము చూడలేమా నాయన? మా జీవితాల్లో మేము క్షేమాన్ని చూడలేమా నాయన? నీ వైపు చూస్తూ ఉంటున్నాము నాయన, నీ వైపు చూస్తూ ఉంటున్నాము. మమ్మల్ని దర్శించు నాయన, మమ్మల్ని దర్శించయ్యా. ఇక చాలయ్యా, అయ్యా ఇక చాలు నాయన. మా జీవితంలో మేము అనుభవించినటువంటి నాయన ప్రతి విధమైనటువంటి తండ్రి బాధ ఇక చాలు నాయన,
ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు తడుపును దేవుని పాదాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. పలుమార్లు లోకం నిందించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద బాష్పాలు కురిసేనులే. పలుమార్లు లోకం నిందించిన, ఏకాకి వై నీవు రోదించిన. అందరు పైకి లేచి నిలబడి కానుకలు సమర్పిద్దాం. ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. అనుకోని శ్రమలెన్నో ఎదురించిన, ఆత్మీయుల ప్రేమ నిదురించిన, అసమానమైన నా దేవుని బలమైన బాహుని వీడునా. అనుకోని శ్రమలెన్నో ఎదురించిన, ఆత్మీయుల ప్రేమ ఎదురించిన, అవమానమైన నా దేవుని బలమైన బాహుని వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను స్తోత్రం. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను. అందరం పాడదాం. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, యేసయ్యా పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా. నీ జీవితాల్లో దీవెన నువ్వు చూడవని నువ్వు అనుకుంటున్నావేమో, నా కుటుంబంలో నెమ్మది దూరం అవుతుందని నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు కారుచే కన్నీళ్ళే నీ జీవితానికి విలువనిస్తాయి. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు,
ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఏ బాధను అనుభవించావు, ఏ వేదనను అనుభవించావు, ఏ కన్నీరు నీ జీవితంలో నిన్ను కష్టాల కడగండ్లలో నిన్ను కడతేరుస్తుందో, ఈరోజు నా ప్రభు నీతో నాతో సూటిగా మాట్లాడి ఇక విడిచిపెట్టు. అనేక సార్లు మనుషులు మాటలతో నిన్ను నిందించి బలహీనపరుస్తుంటే మనుషుల వైపు చూడొద్దు, జీవాధిపతిని ఆయన వైపు చూడు. ఆయన వైపు చూస్తే ప్రభు ఉన్నతమైన ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. స్తోత్రాలయ్యా, ఒక మనిషి మాతో మాట్లాడితేనే మా జీవితాల్లో తండ్రి ఓదార్పు కలుగుతుంది. కానీ నువ్వు మాట్లాడితే ఉన్నది ఉన్నట్టు మాతో మాట్లాడే దేవుడవు కదా నాయనా. ఈరోజు నేను ఏ స్థితిలో మందిరానికి వచ్చానో ఆ స్థితిని ఎరిగి నువ్వు నాతో మాట్లాడిన నాయనా, నీకు స్తోత్రాలయ్యా. అని బిడ్డలు నీ వైపు తిరుగుతూ ఉంటున్నారు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడవు కదా నాయన. ఈ జూన్ మాసం ఈ చివరి రోజు నాయన, నేను పడుతున్న బాధనంతా చూసి నన్ను ధైర్యపరిచి ఓదార్చిన నాయన, నీకు స్తోత్రాలయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి గొప్ప దేవుడవు నాయన. చాలయ్యా, ఈ స్థలంలో నీవు ఉన్నావని మాట్లాడతావని నిరూపించుకున్నందుకు స్తోత్రాలయ్యా. ఈరోజు మాతో ఒక మాట అన్నావు నాయన, నాతో చెప్పుకో, నాతో చెప్పుతే చాలు నేను కార్యం చేస్తానని నీవన్నావు. అని బట్టి స్తోత్రాలు. అయితే ఈ సమయంలో మందిరానికి వచ్చిన బిడ్డలందరినీ నాయన నీ చిత్తానికి అప్పగిస్తున్నా. పేరు పేరున ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, వారి మనోభిష్టను సఫలపరచండి. దేన్ని బట్టి బాధపడుతున్నారో, ఏది లేదని బాధపడుతున్నారో, ఏది కావాలని అడుగుతున్నారో నాయన, యేసు నామమున బిడ్డలకు కలుగునుగా కానీ సావుకునిగా నేను ప్రార్థిస్తున్నాను నాయన. గర్భఫల విషయమై బాధపడుతున్నట్లయితే, కుటుంబంలో భార్య భర్తల మధ్య నెమ్మది లేక బాధపడుతున్నట్లయితే, ఆర్థిక ఇబ్బందులను బట్టి బాధపడుతున్నట్టయితే, అనారోగ్యాలను బట్టి బాధపడుతున్నట్లయితే, చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నట్టయితే నాయనా జ్ఞాపకం చేసుకో. నీ దగ్గరికి తప్ప ఎవరి దగ్గరికి రాగలరు నాయన? జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ చివరి రోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్యా. నీవు ఉన్నావని నిరూపించుకొని మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. ఒక ధైర్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇదే ధైర్యంతో తిరిగి వెళ్తున్నాము నాయనా మా గృహాలకు. అయ్యా, ముందున్న వారమంతా నాయనా ఇదే ధైర్యంతో మేము స్థిరపడగల కృపను అనుగ్రహించు. విన్న వాక్యాన్ని నాయనా బిడ్డలు ప్రభువా వారి హస్తాల ద్వారా ఇచ్చిన కానుకలను దీవించండి నాయన. ఇచ్చిన దానికన్నా రెట్టింపును దయచేయండి. రేపటి దినం నుంచి పంట పొలాల్లోకి వెళ్తూ ఉంటుండగా బిడ్డల ప్రయాసకు ప్రతిఫలం దయచేయండి. బిడ్డలందరిగా ఏక మనస్సుతో అడుగుతున్నామయ్యా. తొలకరి వర్షాలను, కడవరి వర్షాలను దాని కాలంలో నేను కురిపిస్తాను అని అన్నావు కదా నాయనా. అడుగుతున్నాం నాయన. కలవరపడి కొండల వైపు చూస్తున్నారు నాయన. విత్తనాలు వేసి కొంతమంది ఎదురు చూస్తున్నారు. వర్షం పడితే విత్తనాలు వేయాలని కొంతమంది ఎదురు చూస్తున్నారు నాయన. అయ్యా జ్ఞాపకం చేసుకో. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడో కదా నాయన. ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడో కదా నాయన. నీ వైపు చూస్తున్నా ప్రతిఫలం దయచేయండి నాయన. వర్షాలను కురిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. ఆటంకాలన్నీ తొలగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. సమానుకూలమైన పరిస్థితులు మాకు కల్పిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. నువ్వు కన్నీరు విడిచిన నేను చూచి తినే నా నిబంధన నీతో స్థిరపరుస్తానని రాత్రి మాట్లాడావు. ఇప్పుడు కూడా నేను దాటిపోయే దేవుడను కాదు, నా దరికి చేర్చే దేవుడన్న నువ్వు మాట్లాడావు. అందుని బట్టి స్తోత్రాలు నాయన.
ఈ బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి. కుటుంబాల పట్ల, ఆరోగ్యాల పట్ల మీ భద్రతను మెండుగా కుమ్మరించి మహిమ పొందమని, నాట నుంచి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానెను అన్నట్లు నాయన ప్రతి ఒక్కరునైనా సంతోష గానములతో జీవించే కృపను అనుగ్రహింపచేయమని మీకు స్తుతులు చెల్లిస్తూ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో బిడ్డలను నింపండి. ఎందరైతే ఈ దినం రాలేక ప్రయాణాల్లో ఉన్నారో, పనుల్లో ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకో. అనారోగ్యాలతో ఇంటి దగ్గర ఉండి రాలేకపోయినటువంటి వారిని జ్ఞాపకం చేసుకో. ఆరోగ్యాలను దయచేయండి. హాస్టల్లో ఉన్న పిల్లలను చూడడానికి వెళ్ళినటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకో. హాస్టల్లో ఉన్న పిల్లల్ని ధైర్యపరచండి. కుటుంబానికి, తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదవలేక బాధపడుతున్నారు నాయన, వీళ్ళని కూడా జ్ఞాపకం చేసుకో. ధైర్యపరచండి, ఓదార్చండి. చక్కటి చదువులు, చక్కటి ఆరోగ్యాల బిడ్డలకు అనుగ్రహింపచేయమని మీకు స్తుతులు చెల్లిస్తూ శ్రేష్టమైనటువంటి కాపుదల కార్యాన్ని బిడ్డలకు మీరు దయచేసి మహిమ పొందమని, రేపటి వారానికి సాక్షులుగా నిలబెట్టండి. ఈ వార కార్యక్రమాలన్నీ చిత్తానికి అప్పగిస్తున్నాను. జూలై మాసంలో జరుగుతున్న 2వ శనివార స్వస్థత ఉపవాస అభిషేక ప్రార్థన మునుపెన్నడూ జరగని విధంగా మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు తెలియపరుస్తూ వాటికి మమ్మల్ని సిద్ధపరచండి. ఈ వారం జరగబోతున్న మంగళవార కూడికను బట్టి, స్త్రీల కూడికను బట్టి, గురువారం జరుగుతున్న సంఘ సహవాస కూడికను బట్టి, శనివారం జరుగుతున్న సిద్ధపాటు కూడికను బట్టి, ఆదివారం జరుగుతున్న నాయనా ప్రభు భోజన సంస్కార కార్యక్రమాన్ని బట్టి వార కార్యక్రమాలను మీ చేతికి అప్పగిస్తూ మీకు మహిమకరంగా జరిగించండి. ఈ వారంలో పరిచర్య ఉన్న ప్రయాణాలను మీ చిత్తానికి అప్పగిస్తూ క్షేమంగా తీసుకెళ్ళమని స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య నిన్న సహవాసం సదాకాలం మనకందరికి తోడై ఉండును గాక. ఆమేన్. 10 వందనాలు దేవుడు దీవించును గాక.